పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో బీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సుజాత ఆయన ఇంటి దగ్గర నుండి లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సత్తాజ్, ప్రస్తుతం మనం ఎమ్మెల్యే కాలనీలోని పట్నం నరేందర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే అటు నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తన సతీమణిని పరామర్శించడానికి వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎందుకంటే ఏదైతే కలెక్టర్ మీద దాడి ఘటనలో అటు పట్నం నరేందర్ రెడ్డి సురేష్తో దాదాపు 42 సార్లకు పైగానే కాల్ మాట్లాడినట్టు అటు విచారణలో తెలియంది. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్ రెడ్డిని అడిగినప్పుడు అటు పోలీసులు ఒక కార్యకర్తగా తను సురేష్తో నేను ఒక లీడర్గా మాట్లాడాను, నాయకుడిగానని చెప్పారు. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే వాకింగ్ చేస్తున్నటువంటి టైంలోనే పోలీసులు వచ్చి తనని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము పోలీసు అదుపులోనే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. అయితే ఎందుకు దాడి జరిగింది, దీని మీద తన కాల్ డేటానంతా కూడా ఏం మాట్లాడాడు ఏంటి అనే దాని మీద కూడా మొత్తం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూస్తున్నాము మరికొద్ది సేపట్లోనే అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు వచ్చే అవకాశం ఉంటుంది. నిన్నటి నుంచి కూడా అటు రాజకీయ వర్గాల్లో ఒకరి మీద ఒకరైతే మాత్రం తీవ్రంగా విమర్శలు వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవాలి. కలెక్టర్కి సంబంధించినటువంటి దాడి ఘటనలో ఇప్పటికే 16 మందిని అరెస్ట్ చేశారు. మరో 10 మంది పోలీసులు అదుపులో తీసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. వికారాబాద్ ఎస్పీ ఆఫీస్లో పట్నం నరేందర్ రెడ్డి విచారణ అనంతరం పరిగి డిఎస్ ఆఫీస్కి పట్నం నరేందర్ రెడ్డిని తరలించినట్లు కూడా పోలీసుల నుంచి కీలకంగా అందుతున్నటువంటి సమాచారం అని చెప్పుకోవాలి. ఎవరైతే కలెక్టర్కి సంబంధించినటువంటి దాడి చేశారో ఆ విషయం మీద పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు ఈ ఘటనలో అని చెప్పేసి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ రోజు కూడా మరికొంతమంది అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదైతే అటు ఈ ఫార్మా విలేజ్కి సంబంధించినటువంటి భూసేకరణకి వెళ్ళినటువంటి టైంలోనే అటు కలెక్టర్ మీద దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి సంబంధించినటువంటి ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక వార్ నడుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ పోలీసులు సేకరించినటువంటి వివరాల ప్రకారం ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ ఫోన్ని కానీ స్వాధీనం చేసుకుంటే తన కాల్ డేటాని అదేవిధంగా అతను ఎవరితో మాట్లాడాడు అనే దాని మీద కూడా వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్లో ఉన్నటువంటి కాల్ డేటా ఆధారంగానే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సత్తాజ్, మరికొద్ది సేపట్లోనే అటు ఏదైతే మాజీ మినిస్టర్ ఉన్నారో సబితా ఇంద్రారెడ్డి వాళ్ళందరూ కూడా వచ్చి ఇటు పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంటుంది. అయితే సుజాత, ఇటు చూస్తే ఫస్ట్ నుండి కాంగ్రెస్ ఒకటే చెప్తోంది ఇందులో బీఆర్ఎస్ హస్తం ఉంది అని. అయితే అది ఇప్పుడు క్లియర్ అయిపోయింది. 42 సార్లు ఫోన్లో మాట్లాడడం, అట్ ద సేమ్ టైం సురేష్తో మాట్లాడుతూనే ఇటు కేటీఆర్తో కూడా మాట్లాడడం, మొత్తానికి ఇటు పోలీసులే చెప్పిన రికార్డ్స్ ఇవి. సో దీన్ని ఎలా చూడాలి? అయినా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వెనకేసుకు రావడాన్ని, ఈ మొత్తం ఇష్యూని మనం ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్లీ సత్తాజ్, ఎందుకంటే దాదాపు 8 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి అటు బీఆర్ఎస్ ఆ టైంలో అధికారుల మీద ఎలాంటి దాడులు కానీ ప్రతిపక్ష నాయకులు చేయలేదు. ఎందుకంటే కేవలము భూసేకరణ విషయానికి చూసి వాళ్ళ అభిప్రాయ సేకరణకి మాత్రమే వచ్చినటువంటి కలెక్టర్ మీద విచక్షణ రహితంగా అధికారుల మీద దాడి చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులకి భద్రత ఎక్కడ, ప్రతిపక్ష హోదాలో ఉండంటే అధికారం కోల్పోయిన ఆ నేపథ్యంలోనే వీళ్ళు కేవలము దాడులు చేసి అటు కాంగ్రెస్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులంతా కేవలం బీఆర్ఎస్ వాళ్ళు చేశారు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కేవలం ఆరోపణలు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కొట్టివేసి ప్రయత్నం చేశారు. కానీ చాలా క్లియర్గా పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే కలెక్టర్ మీద దాడి చేసినటువంటి సురేష్తో మాట్లాడినటువంటి డీటెయిల్స్ని సేకరించారో పోలీసులు అప్పుడే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఏంటి అని అంటే పట్నం నరేందర్ రెడ్డి సురేష్తో మాట్లాడాడు 42 సార్లు, కేవలం ఇందులో బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉంది అని చెప్పేసి పదే అటు పోలీసులు కూడా వాళ్ళు మొత్తం క్లియర్గా డేటాని సేకరించిన తర్వాత, ఆధారాలను సేకరించిన తర్వాత చెప్పినటువంటి విషయాలు అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. కేవలము బీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా రగడ చేయడానికే ఇదంతా కూడా చేస్తున్నారు. అధికారుల మీద దాడి చేస్తే అంతా కూడా ఫార్మా సిటీకి సంబంధించి ఏదైతే అక్కడ నిర్మించాలి విలేజ్ని ఫార్మా విలేజ్ అనుకున్నారో దానికి
వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే రైతులు కావచ్చు, అదేవిధంగా వీళ్ళంతా ఆ ఊరి జనం అని చెప్పడానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ ఘటన చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాస్తవానికి ఏదైతే భూసేకరణకి సంబంధించినటువంటి కలెక్టరు అక్కడ రైతులు కూడా ఆ టైంలో లేరు. పక్క విలేజ్లో మీటింగ్ పెట్టాల్సి ఉంది. కానీ వాంటెడ్ గానీ ఈ విలేజ్కి పిలిపించి సురేషే అటు ప్లానెడ్ ప్రకారము అటు దాడి చేయించడానికి పూర్తిగా సహకరించారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వీడియోస్ ఆధారంగా మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 50 మందికి అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరెవరు కాల్స్ చేశారు, ఎవరెవరు మాట్లాడారు అన్ని డీటెయిల్స్ని సేకరించారు. అందులో ఉన్నటువంటి 16 మందిని అయితే మాత్రం నిన్న సాయంత్రం కోర్టులో హాజరుపరిచి అటు జడ్జి ముందు హాజరుపరిచి వాళ్ళని కూడా రిమాండ్కి తరలించారు. కాబట్టి మరికొద్ది మందిని కూడా విచారించడానికి ఇప్పటికే అదుపులో ఉన్నారు. ఎవరు వెనుక ఉండి చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికైతే మాత్రం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారో నరేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి తన కాల్ డేటాని కానీ పూర్తి వివరాలు సేకరిస్తే ఎవరెవరితో మాట్లాడాడు, ఎన్నిసార్లు మాట్లాడారు అని చెప్పేసి వీటన్నిటి ఆధారాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్లో అయితే మాత్రము ఒక చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా పార్టీల్లో కూడా, ఎందుకంటే కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీల్లో కూడా ఈ ప్రస్తుతం అయితే మాత్రము చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు దాడులు చేయాల్సి వస్తుంది అంటే అధికారం కోల్పోగానే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని మీద దాడులు చేస్తారా, కేవలం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికే చూస్తున్నాం విజువల్స్లో. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా మాజీ మంత్రి వచ్చారు తమ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి. కొద్దిసేపటి క్రితమే అటు ఎమ్మెల్సీ కూడా వచ్చారు. ఏదైతే పట్నం నరేందర్ రెడ్డిని ఉదయము మేడం చెప్పండి మేడం, ఏ విధంగా చూస్తారు? వచ్చి చూస్తున్నాం కదా. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అటు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ అరెస్టుల గురించి అటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే వాళ్ళ సతీమణి ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరినీ పరామర్శించడానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పైకి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. తన కార్యకర్తలతో పైకి వెళ్తున్నారు. కిందకి వచ్చిన తర్వాత తను మీడియాతో మాట్లాడతాను అని చెప్తున్నారు. అన్ని వివరాలను కూడా తెలుసుకుంటాము, ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి పైకి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అందరూ వెళ్ళారు కదా, చూస్తున్నాం విజువల్స్లో. కొద్దిసేపు ఇప్పుడే వచ్చినటువంటి సబితా ఇంద్రారెడ్డి లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూసినాం కదా, మొత్తానికైతే మాత్రం